ఒక్క 2 రోజులు గడిచిపోతే గేమ్ చేంజర్ సినిమాను ఆపేటోడు లేడు. ఎందుకంటే ఈ నెగటివ్ స్ప్రెడ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ముందే సినిమాని చూసి బాగున్నా కూడా బాలేదు అని చెప్పడానికి థియేటర్కి వచ్చారు. సినిమా బాగున్నా కూడా బాలేదు అని చెప్పడమే వాళ్ళ ఎజెండా కాబట్టి చెప్పేసారు, అయిపోయింది. ఈ ఫస్ట్ డేనే వాళ్ళ ప్రభావం ఉంటుంది, అయిపోయింది. ఇక సెకండ్ డే నుంచి గేమ్ చేంజర్ని వాస్తవం ఏందో తెలుస్తుంది పబ్లిక్కి. ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వస్తారో అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మొత్తం ఎంటర్ కంట్రీలో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా నచ్చుతుంది. అంత ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. ఒక చదువు విలువ గురించి చెప్పినారు, ఒక ఐఏఎస్కున్న ఉన్న పవర్స్ ఏంటో చెప్పినారు, ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, ఓటర్లు ఎలా ఓటేయాలి, చాలా విషయాల గురించి గేమ్ చేంజర్ సినిమాలో చర్చించారు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి, ఫాదర్ మదర్ కొడుకు, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. చాలా మంచి మంచి కంటెంట్ తోటి నిండిపోయింది గేమ్ చేంజర్. కొంచెం వెయిట్ చేస్తే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి మొత్తం పాజిటివ్ గా బయటకు వస్తుంది. సో కంగారు పడాల్సిన పనే లేదు. ఫస్ట్ డేనే దాదాపుగా 110 నుంచి 120 కోట్ల కలెక్షన్ కూడా ఇప్పటికే వచ్చింది. ఇక గేమ్ చేంజర్ ని ఆపేది లేదు, కంగారు పడకండి.